పూరీలు తయారు చేసుకోవడానికి గోధుమ పిండిలో మనము వాటర్ అండ్ సాల్ట్ వేసుకొని ఇలా కలుపుకోవాలండి. ఇలా కలిపి పక్కన ఉంచుకోవాలి. ఇంకా పూరీలోకి కుర్మా తయారీకి ఆనియన్స్, చిల్లీ, కరివేపాకు, కొంచెం గ్రేవీ కోసం కొంచెం శనగపిండి తీసుకోవాలి. ఇప్పుడు మనం పూరీ కూర ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. హాయ్ అండి, పూరీ కూరకు మనము బాండి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. కొంచెం తాలింపు గింజలు, కరివేపాకు, ఇంకా ఆనియన్స్, పచ్చిమిర్చి. సాల్ట్ వేసుకుందాం. చిటికెడు పసుపు. ఉల్లిపాయలు ఇప్పుడు మగ్గిపోయినాయండి. ఇప్పుడు మనం దీంట్లోకి శనగపిండి వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ఈ వాటర్ని మనము ఈ మిశ్రమాన్ని దీంట్లో పోసుకోవాలి. కొంచెం కలుపుకుంటూ ఉండాలి. థిక్ గ్రేవీ వస్తుంది. ఇంకొంచెం వాటర్ పోసుకోవాలి. ఇగో చూడండి, బాగా గట్టిపడిపోయింది. థిక్ గ్రేవీ వచ్చింది. ఇంకొంచెం లిటిల్ బిట్ వాటర్ పోసుకుందాం. బాగా మంచి గ్రేవీ వస్తుంది. అంతే అండి, ఈజీగా పూరీలోకి ఉల్లిపాయ కూర రెడీ. ఇంకా మనము పూరీ తయారు చేసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం పూరీ ప్రెస్తో ఇలా రౌండ్గా ఒత్తుకోవాలి. వీటిని మరిగించిన నూనెలో వేసి బాగా వేయించుకోవాలి పొంగేదాకా. ఇదిగోండి, ఇదిగో ఇలా బాగా పూరీలు పొంగించుకోవాలండి.
అంతే అండి, ఎంతో ఈజీగా అయిపోయే పూరి అండ్ పూరి కూర ఈజ్ రెడీ. థ్యాంక్స్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.